హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ అప్కమింగ్ వీడియోస్ అందరికన్నా ముందుగా చూడాలి అనుకుంటే మా ఛానల్ మొదటిసారిగా చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్ళిపోదాము. ఇంకా విక్రమ్కి ఒక ఈవెంట్ ఉందనేసి తనకి నోటీస్ రావడం జరుగుతుంది. ఇంకా సరే అనేసి అటెండ్ అవ్వాలనేసి అనడంతో సరే అని కుటుంబ సభ్యులందరికీ ఇన్ఫామ్ చేస్తాడు విక్రమ్. నాకు ఒక అవార్డు ఇచ్చేది ఉంది, అక్కడికి అందరం కలిసి వెళ్ళాలి, నాకు ఒక ఈవెంట్ ఉంది అనేసి చెప్పడంతో దమయంతి నేను రాను అనేసి అంటుంది. మీరు రాకపోతే ఎలా అత్తయ్య, మనం కుటుంబ సభ్యులం అన్నప్పుడు అందరం కలిసి ఉంటున్నప్పుడు అందరం కలిసి వెళ్ళాలి, మీరు రాకపోతే బాగోదు అనేసి అంటాడు విక్రమ్. ఇంకా సరే అనేసి ప్రియ అలాగే దమయంతి అందరూ కలిసి ఇంకా ఈవెంట్కి వెళ్తారు. అక్కడికి వెళ్ళిన తర్వాత రండి సార్, రండి మేడం అనేసి ఇంకా రాధను కూడా పిలుస్తూ ఉంటే దమయంతికి చాలా కోపంతో రగిలిపోతూ ఉంటుంది. అలాగే ప్రియ కూడా చాలా కోపంతో రగిలిపోతూ ఉంటుంది. ఇంకా అందరూ కలిసి తనని ఇన్వైట్ చేయడంతో ఇంకా లోపలికి వెళ్తూ ఉండగా ఇంకా విక్రమ్ కావాలనేసి రాధ చేతిలో చేయి వేసుకొని ఇంకా దమయంతి ప్రియా ముందు ఇంకా నడుచుకుంటూ వెళ్తూ ఉంటే ప్రియ అలా పట్టుకోవడంతో చాలా కోపంగా రగిలిపోతూ ఉంటుంది. ఇంకా విక్రమ్ ఇంకా కాస్త కావాలనేసి వాళ్ళని ఇంకా కాస్త బాధ పెట్టాలని ఇంకా రాధ చేతిలో చేయి వేసుకొని ఇంకా తనని తీసుకుంటూ పద రాధ మనం వెళ్దాం అనేసి ఇంకా నడుచుకుంటూ వెళ్తూ ఉంటే అక్కడ ఉన్న వాళ్ళు కూడా ఇంకా సార్ మేడం ఇద్దరు వచ్చారు, సార్ వాళ్ళ వైఫ్ సార్ వాళ్ళ మేడం అనేసి ఇంకా నమస్తే మేడం నమస్తే అని ఇంకా అంటూ ఉంటే ఇంకా వీళ్ళిద్దరికీ వీళ్ళకి ఇంకా చాలా కోపంతో రగిలిపోతూ ఉంటారు. మేడం ఏంటి మేడం, అది అసలు మేడం అవుతే కదా అనేసి మనసులో అనుకుంటూ ఉంటారు. కానీ ఇంకా విక్రమ్ కూడా రెస్పెక్ట్ ఇవ్వాలి అనేసి ఇంకా రాధకి రెస్పెక్ట్ ఇస్తూ ఉంటే చాలా సంతోషపడుతూ ఉంటారు. ఇంకా సునంద కూడా ఇంకా అందరూ చాలా సంతోషంతో ఉప్పొంగిపోతూ ఉంటారు. ఇంకా అలాగే ఇంకా ఈవెంట్ అయిపోయిన తర్వాత ఇంటికి వచ్చిన తర్వాత ఇంకా దమయంతి ప్రియ చాలా కోపంతో రగిలిపోతూ ఏంటి మమ్మీ తనని మేడం మేడం అనేసి అంటున్నారేంటి అక్కడ అనేసి అంటూ ఉంటే పోనీలే అమ్మ ఏం చేద్దాం అనేసి అంటే ఏంటి మమ్మీ ప్రతిదీ పోనీలే అంటున్నావు, నాకు బావాలా తనని చేతిలో చేయి వేసుకొని నడుచుకుంటూ వెళ్తూ ఉంటే నాకు కడుపులో మండుతున్నట్టు అనిపించింది అనేసి ప్రియ అంటుంది. ఇంకా నాకు కూడా అలాగే అనిపించిందమ్మా అనేసి దమయంతి అంటుంది. ఇంకా వాళ్ళు చాలా కోపంతో ఇంకా రగిలిపోతూ ఉంటారు. ఓకే ఫ్రెండ్స్, మా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఇలాంటి వీడియోస్ అందరికన్నా ముందుగా చూడగలుగుతారు. థ్యాంక్ యూ.